కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన టెర్రరిస్టు అటాక్లో అసువులు బాసిన అమరులకు కాకినాడ శ్రీ రామకృష్ణ సేవా సమితి తరపున శ్రద్ధాంజలిని ఘటిస్తూ నివాళులర్పించడం జరిగిందని సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో టెర్రరిస్ట్ అటాక్లో అసువులు బాసిన అమరులకు శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణ, సహాయ కార్యదర్శి వి రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రిటైర్డ్ సైంటిస్ట్ హనుమంతరావు, మర్చెంట్ నేవీ అధికారి కర్రి రాజు, ఆర్మీ ఆఫీసర్ శ్రీ నగేష్, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి కూడా కొంత సపోర్టు భారతదేశంలో ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ సోర్సెస్కి సపోర్ట్ అందబద్ది కాబట్టి ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. సో ఉగ్రవాద చర్యలు ఆగాలి అని ఏమంటారంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా ఈ భూమి మనది, ఈ భారతదేశం మనది అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవరైతే జాతి వ్యతిరేకంగా పని చేస్తున్నారో వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా ఉన్నట్టయితే దేశం చాలా బాగుపడుతుంది. ఇందులో యువకులు మీ అందరికీ బాధ్యత చాలా ఎక్కువ.